ఎప్పటి నుంచో మీరు సుమారు 40 ఏళ్ళుగా చూస్తున్నారు కాబట్టి ఎప్పుడో పడిన విద్వేష బీజాలు మధ్యలో కొంత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంత అభివృద్ధి ఎజెండాగా మాత్రమే రాజకీయం జరిగింది, పరిపాలన జరిగింది. మళ్ళీ తిరిగి రాష్ట్రంలో ఇప్పుడు సూపర్ కాంబినేషన్గా ఉన్న కూటమి ప్రభుత్వం నడిపిస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల సామాజిక వర్గాలు, నేను ఇంతకుముందు ఎప్పుడు సామాజిక వర్గం అని వాడేవాడిని, కానీ పరిస్థితిని బట్టి కమ్మ, కాపు అని కులాల పేర్లు ప్రస్తావించక తప్పట్లేదు. సో దీన్ని బ్రేక్ చేస్తే తప్ప తన రాజకీయ మనుగడిక లేదు, రాజకీయంగా సమాధి అయిపోతున్నాడని జగన్ అనుకుంటున్నాడా? అందుకే ఈ రకమైన రాజకీయాలకు తెరదీశాడా రాష్ట్రంలో? నమస్కారం ఋషి గారు, మీకు అలాగే చర్చలో ఉన్నటువంటి మిత్రులు రాజేష్ గారికి, కిరణ్ గారికి, అట్లాగే ఏబిఎన్ వీక్షకులందరికీ ముందుగా నా నమస్కారాలు. ఈరోజు ఒక కీలకమైన సున్నితమైన అంశాలని ప్రస్తావించే సందర్భం ఇది. ఎందుకంటే పదే పదే అవసరం లేకపోయినా, వాస్తవం లేకపోయినా, ఏమాత్రమూ నిజం కాకపోయినా కూడా నిందను మొయ్యాల్సినటువంటి సందర్భాలని చాలాసార్లు చూసాం మనం. ఎందుకంటే మీరంటే సామాజిక వర్గం, కుల ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి నేను కూడా ఎన్నో రోజులు ఎప్పుడు కూడా మాట్లాడలేను ఇన్ని సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో. మీరు చూస్తే అసలు కమ్యూనిటీకి సంబంధం లేనటువంటిది, తెలుగుదేశం పార్టీకి సంబంధం లేనటువంటి అంశాలలో కూడా ఆ నిందను మొయ్యాల్సినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ 42-43 సంవత్సరాల నుంచి భరించాల్సి వస్తూ ఉంది. ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన వరకు బడుగు బలహీన వర్గాలకి ఈ రాష్ట్రంలో గుర్తింపు లేదు. సామాన్యులకి రాజకీయాలంటే అందని దాక్ష. మహిళలకి గౌరవం దక్కనటువంటి పరిస్థితి. వాటి నుంచి సామాజికమైనటువంటి మార్పును తీసుకొచ్చినటువంటి పార్టీకి కులరంగును పులిమేటువంటి ప్రయత్నం, నాయకుడికి కులరంగును పులిమేటువంటి ప్రయత్నం ఆనాడు రామారావు గారు ఉన్నటువంటి రోజుల్లోనూ చేసేటువంటి సందర్భం. ఆనాడు ఇరు కుటుంబాల మధ్య లేదా ఇరువురు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి వైరానికి సంబంధించినటువంటి అంశంలో జరిగినటువంటి హత్యని కూడా రాజకీయ రంగు పులిమేటువంటి ప్రయత్నం, దానిని ఇప్పటికీ కూడా కావాలని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం, వారి కుటుంబ సభ్యులు హత్యకు గురి కాబడినటువంటి గౌరవ శాసనసభ్యుల యొక్క కుటుంబ సభ్యులు కూడా అది రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం, వివాదాలకు సంబంధించినటువంటిది కాదు అని చెప్పిన తర్వాత కూడా పదే పదే దాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం జరగటం. దాని తర్వాత 91లో రాజీవ్ గాంధీ గారు హత్య జరిగిన తర్వాత బాధితులుగా తెలుగుదేశం పార్టీ వారు మిగిలిపోవటం. ఈ విధంగా చూస్తే ఎప్పుడు ఏది జరిగినా, ఈ రాష్ట్రంలో ఏమి జరిగినా దానికి సంబంధించి అంటే సంబంధం లేకపోయినా ఏ విధమైనటువంటి ఇటువంటి హింసాత్మకమైనటువంటి సంఘటనలతో తెలుగుదేశం పార్టీకి ఏ విధమైనటువంటి సందర్భం వాళ్ళకి లేకపోయినా కూడా వాళ్ళని చేసేటువంటి ప్రయత్నం, దానిలో ప్రధానంగా ఒక కులానికి ముడిపెట్టేటువంటి ప్రయత్నం చేయటం మాత్రం చాలా గర్హనీయమని మాత్రం ఈ సందర్భంగా చెప్పగలను. ఎందుకంటే ఇది పదే పదే సరైనటువంటి విధానం కాదు. ఎందుకంటే ఏది కూడా ఒక కులం మీదో, మతం మీదో, ప్రాంతం దీని మీద ఆధారపడి జీవనం సాగించలేదు. దాన్ని ఎజెండాగా పెట్టుకున్న వాళ్ళు ఎవరో రాజకీయాల్లో కానీ ప్రజా జీవితంలో కానీ విజయం సాధించినటువంటి సందర్భాలు కూడా లేవు. కానీ మనుగడ కోసం, విద్వేషాలను రెచ్చగొడటం కోసం వీటిని ఆయుధాలుగా చేపట్టేటువంటి వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం. వాటిని ఆధునిక సమాజంలో ఖండించవలసినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. ప్రధానంగా ఇదేదో ఆ వర్గానికో ఆ కులానికో ప్రాతినిధ్యం వహించేవారు మాట్లాడటం కాదు, సామాజిక స్పృహ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఋషి గారు. ఎందుకంటే నిజాలను గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది, నిజాలని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆశ్చర్యపోయింది ఎప్పుడంటే జగన్మోహన్ అమరావతి రాజధాని, ప్రజల రాజధాని, గొప్ప నగరంగా ఉండాలని చంద్రబాబు నాయుడు ఆకాంక్షిస్తే ఆ రోజు అమరావతికి కులాన్ని అంటగట్టారు చూసారా. అంటే అంతకన్నా నీచమైన మనస్తత్వం ఉంటుందా? అంటే సంకుచిత మనస్తత్వం. ఇవాళ క్వాంటమ్ కంప్యూటర్ తోటి దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది నేను ప్రారంభమైనప్పుడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఆగిపోయాడు? ఈ కమ్మా కాపుని ఎలా విడగొట్టాలి, రాజకీయాన్ని ఎలా పెంచుకోవాలి దగ్గర ఆగిపోయాడు ఆయన. అదే చెప్తున్నా సార్. దాని తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఉండి కుల ప్రస్తావన తీసుకురావటం, ప్రాంతానికి కులాన్ని ఆపాదించడం. మీరు ఇందాక అన్నట్టుగా అమరావతి కాదు,
అది కమరావతి, ఈ ఒక ఎలక్షన్ కమిషనర్కి సంబంధించినటువంటి అంశంలో కుల ప్రస్తావన తీసుకురావటం, పదే పదే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కులాన్ని దీని మీద ప్రస్తావన చేయటం. ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి చూడండి. ఆయన 96లో ఆ రోజు అవకాశం వస్తే కేంద్ర మంత్రిని చేస్తాను అని ఒడ్డే సోమనాథేశ్వరరావు గురించి విజయవాడ సభలో మాట్లాడితే మాలాంటి వాళ్ళందరూ అనుకున్నాం అసలు మనమందరూ రీజనల్ పార్టీ కేంద్ర మంత్రి చేస్తానని అంటున్నారు, ఎలా సాధ్యం అవుద్ది, అందులో అప్పుడు పెద్ద పొత్తుల్లో కూడా లేవు కమ్యూనిస్ట్ పార్టీ అని అనుకున్నాం. కానీ సరే అప్పుడు ఒడ్డే సోమనాథేశ్వరరావు ఓడిపోయారు. ఎర్రవనాయుడు గారికి కూడా అటువంటి అవకాశం ఇచ్చి ఆ రోజు ఎర్రవనాయుడు గారిని బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకుడిని ఆ రోజు కేంద్ర కేబినెట్లో మంత్రిగా చేసినటువంటి వైనం అంటే చెప్పి, తర్వాత అవకాశం వస్తే మరి జిఎంసి బాలయోగి గారిని అప్పటిదాకా అన్ని రాజకీయ పక్షాలకి రానటువంటి రాజకీయ స్పృహ, సామాజిక చైతన్యం, తెలుగుదేశం పార్టీ ఒక దళిత బిడ్డకు స్పీకర్ గా కూర్చోబెట్టినటువంటి వైనం. ఇలా చెప్తే ఒక చరిత్ర ఉంది సార్. ఓట్ల కోసం చేయలా. ఒట్టిపాటి గారు ఇవాళ కేంద్ర విమానయాన శాఖ మంత్రి ఎవరు? అదే మేము ఇది రాజకీయాల్లో ఓట్ల కోసం చేయలా. మేము రాజకీయాలలో కేవలం వ్యక్తిగతమైనటువంటో లేదా రాజకీయ ప్రయోజనాల కోసం చేయలా. సామాజిక స్పృహతో, చైతన్యంతో ఏదైతే అన్న ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని స్థాపించి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పినటువంటి నినాదం, ఒక ఆత్మగౌరవం ఉండాలి ప్రతి ఒక్కళ్ళకి, ఆంధ్రుడైన తెలుగువాడైన ప్రతి ఒక్కళ్ళకి ఒక ఆత్మవిశ్వాసంతో నిలబడాలి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ధ్యేయం. ఈనాడు ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రాతిపదికగా తీసుకుని అభివృద్ధి వైపు వెళ్ళాలి అనేటువంటి ఒక అంశం. వీటిని మేము ప్రాతిపదికగా చేసుకున్నాం. దీనికి ఒక కులమో ఒక వ్యక్తో ముందుకెళ్లాలని కాదు, ఇక్కడ అందరూ రావాలి, అందరూ రెండని చెప్పి అందరూ దీనిలో భాగస్వామ్యం కలగాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ప్రస్తావించేటువంటి కులం విజయవాడ నగరంలో మీరు తీసుకోండి సార్, దానికి విద్యాలయాలు నేను ఆ రోజు కూడా చెప్పాను, కొన్ని మార్గదర్శికి సంబంధించేటువంటి సంస్థలకు సంబంధించి కులాన్ని ఆపాదించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆ రోజు కూడా చెప్పాను, మళ్ళీ ఈ రోజు కూడా ఇంకొకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. విద్యాలయాలకు భూములు ఇచ్చింది ఎవరు? కానీ విద్యాలయాల్లో ఈరోజు చదువుకుంటున్నటువంటి పర్సంటేజ్ ఎవరెవరు చదువుకుంటున్నారో వాళ్ళు లెక్కలు తీయండి. దీన్ని ఏమి ఇది వ్యక్తిగతమైన లేదంటే సామాజికమైనటువంటి లబ్ధి పొందటం కోసం మాట్లాడేటువంటి అంశాలు కాదు, కానీ నిజాలు. ఇప్పుడు ఇవేమి ఆ డొనేషన్ ఆ రోజు భూములు ఇచ్చిన వాళ్ళు వచ్చి మేము ఇచ్చామండి, మీ దీంట్లో కలెక్టర్ అయిన వాళ్ళు మా వల్ల అయ్యారండి, దీంట్లో డాక్టర్ అయిన వాళ్ళు మా వల్ల అయ్యారని కూడా అంటలేదు, మేమే చదువుకోవాలంటలేదు, మా వల్ల అయ్యారని కూడా అంటలేదు కదా సార్. ఆ రోజు సమాజం బాగుండాలని చెప్పని ఆ రోజు కొన్ని అకాడమీస్ ఏర్పాటు చేసుకుని, భూముల్ని దానాలు ఏర్పాటు చేసుకుని, వాళ్ళు డొనేషన్స్ వాళ్ళ ఫండ్స్ని కలెక్ట్ చేసుకుని వాళ్ళు లేదా ఎవరో మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఏదో 10 రూపాయలు ఇస్తేనో లేదంటే ఎవరో ఇంకొకళ్ళు కాస్త ఊళ్ళో ఉన్న భూస్వాములు 10 ఎకరాలు ఇస్తేనో సంస్థలు స్థాపించి కొన్ని లక్షల మందిని తయారు చేశారు. అందుకని ఈరోజు ఎక్కడైనా చూడండి అనేది ఏంటంటే ఇదంతా రామకృష్ణ గారు ఆయన కూర్చుని ఆలోచించుకుని నిజంగా జరుగుతున్న రియాలిటీ మాట్లాడాలంటే అది, కానీ నిజాలు తెలిసినా దాన్ని కుట్రగా ఎలా చెయ్యాలి అన్నప్పుడే కదా వీళ్ళందరూ జగన్ అనుకో చేసి ప్లాన్ ఏంటి పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు, అందులో భాగంగానే కదా. రాజేష్ గారు వాళ్ళు గమనించినటువంటి ఒక నిమిషం సార్, ఒక నిమిషం, వాళ్ళు గమనించినటువంటి అంశం, వాళ్ళు ఇంకా బుద్ధి తెచ్చుకున్నటువంటిది ఏంటంటే ఈ కుల ప్రస్తావనలు తీసుకొచ్చిన తర్వాత కూడా ప్రజలు వాళ్ళను నమ్మకుండా 94% ఓట్లతో 94% యొక్క పర్సంటేజ్ సీట్లతో 50కి మించినటువంటి ఓట్లతో తెలుగుదేశం పార్టీని, కూటమిని, నాయకత్వం, జనసేన బీజేపీ నాయకత్వాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి విషయాన్ని వీళ్ళు మర్చిపోతున్నారు. ఈ కులాల కుంపట్లు